కొట్టండి 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 కొట్టండి. అరే మధ్యలో మంచి మొగ్గుడు. అరే అని చెప్పమ్మా చెప్పమ్మా. బంపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. మధ్యలో ఎవడన్నా వచ్చాడంటే వేసేస్తా నేను. సంక్రాంతి ఆర్డర్ నుంచి ఫస్ట్ అయితే సంక్రాంతి వస్తున్నామన్నా, అది నెక్స్ట్ లెవెల్ అసలు. దాని తర్వాత డాకు మహారాజ్, దాని తర్వాత సంక్రాంతి గేమ్ చేంజర్. సంక్రాంతి ఆర్డర్ చెప్పండి. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాం. బెస్ట్ మూవీ ఏంటన్నా ఒకే మాటలో 3 సినిమాలు రిలీజ్. ఆబ్వియస్లీ నెంబర్ 1 అయితే అన్డౌటెడ్లీ డాకు మహారాజ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు అందరికీ చెప్పిన షేర్ చేసుకున్నాను. తర్వాత సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ అంటే నాకెందుకో బ్రో గేమ్ చేంజర్ నాకు ఇప్పటికీ నేను చెప్తాను. ఎందుకో లైక్ అందరూ తీసి పడేస్తా ఉన్నా కూడా నేను థియేటర్ లో ఉండేంత సేపు నన్ను ఒక 70% ఆఫ్ ద మూవీ ఎంగేజ్ చేసింది. బట్ స్టిల్ కానీ సెకండ్ ప్లేస్ సంక్రాంతికి వస్తున్నామే, థర్డ్ ప్లేస్ గేమ్ చేంజర్. మూవీ చూసి ఇంటికి వెళ్ళి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఏం చెప్తున్నావు తేడాగా మాట్లాడకు. మా వెంకటేష్ గురించి రేటింగ్ అక్కడ చెప్పండి. సినిమా ఎలా ఉంది చెప్పండి. నేనైతే లక్షకి లక్ష ఇస్తా. 10 కోట్లకి 10 కోట్లు, 1000 కోట్లు, 1,00,00,000 కోట్లు. చాలా బాగుంది. అందరు పోయి చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ గానీ సాంగ్స్ గానీ చాలా బాగుంది. ఎందుకంటే వెంకటేష్ గారు సినిమాల గురించి చెప్పుకోవాలంటే అన్ని సినిమాలే ఇస్తారు ఆయన. సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా సంక్రాంతికి మనకు గిఫ్ట్ ఇచ్చారు. మనం కొత్త బట్టలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్ లో మాకు ఒక గిఫ్ట్ లాగా మేము ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. సాంగ్స్ కానీ నవ్వుతూనే ఉండాలి. మళ్ళీ మేము ఈ రోజు కాదు మళ్ళీ ఎల్లుండి వెళ్తున్నాం. మొత్తం సినిమా ఇంకా చూస్తూనే ఉంటాం, వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తూనే ఉంటాం. అంత బాగుంది మూవీ. లైవ్ అది లైవ్ పోతా ఉంటుంది డైరెక్ట్ అంతే. ఆర్డర్ ఏ విధంగా చెప్తున్నారు మీకు నచ్చిన విధంగా? సినిమా బాగుంది. సినిమా బాగుంది, సినిమా కంటెంట్ బాగుంది అండ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ మూవీ వైజ్ గా చాలా బాగుంది అన్న. డాకుకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ బాగుంది సార్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ కంప్లీట్ యాక్షన్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీస్ అంతా వెళ్ళకపోవచ్చు. బట్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సంక్రాంతి వస్తాను అనుకుంటారు. ఈ సంక్రాంతి ఇండియా జరుపుకున్నారు అనుకోవచ్చు. 3 hours ఇక్కడే, మిగతా టైం ఇంటికి జరుపుకోవాలి.